శ్రీకృష్ణుడు తన తలపైన నెమలి పింఛాన్ని ఎందుకు పెట్టుకున్నాడో మీకు తెలుసా? సీతారాముల వనవాస సమయంలో ఒక రోజు సీతాదేవికి విపరీతమైన దాహం వేస్తుంది. అప్పుడు శ్రీరాముడు నీరు కోసం అడవి అంతా ఎంత దొరికినా నీరు దొరకదు. అప్పుడు రాముడు ధ్యానానికి కూర్చొని అడవి దేవుళ్లను నీరు ఎక్కడ ఉందో చూపించమని ప్రార్థిస్తూ ఉంటాడు. అప్పుడు ఒక నెమలి వచ్చి నా వెనక రండి, దగ్గరలోనే ఒక జలాశయం ఉంది అని చెబుతుంది. కానీ ఆ దారి చాలా క్లిష్టంగా ఉంటుంది. మీరు దారి తప్పిపోకుండా ఉండడానికి ప్రతి 10 అడుగులకి నా ఈకలని రాల్చుకుంటూ వెళ్తాను, వాటిని ఆచరిస్తూ రండి అని చెబుతుంది. సాధారణంగా నెమలి తన ఈకలని రాల్చదు. అలా రాల్చింది అంటే అది త్వరలోనే చనిపోతుంది. రాముడు నెమలి రాల్చిన ఈకలను అనుసరిస్తూ వెళ్ళాడు. నెమలి చివరికి జలాశయం దగ్గరికి రాముడిని చేర్చి తన ఈకలని కోల్పోయి రాముడి ముందే కుప్పకూలి ప్రాణం విడుస్తుంది. ఆ నెమలి త్యాగానికి చెలించిపోయిన రాముడు, ప్రాణత్యాగం చేశావు కదా, వచ్చే జన్మలో నీ రుణం తీర్చుకుంటా అని మాట ఇస్తాడు. ఆ మాట ప్రకారమే శ్రీరాముడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించినప్పుడు చిన్నతనంలో ఒక నెమలి ఈక కింద పడి ఉండడం చూసి దాన్ని తలపై ధరిస్తాడు. అలా రాముడిగా ఇచ్చిన మాటను కృష్ణుడిగా నెరవేరుస్తాడు. మరి మీకు రాముడంటే ఇష్టమా, కృష్ణుడంటే ఇష్టమా? కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజ్ నైతే ఫాలో చేయండి.